ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 8 ఏళ్లలో ఆల్మోస్ట్ 9 ఏళ్లకు దగ్గర వస్తుంది. ఎన్నో పర్యాయాలు ముఖ్యంగా మా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని, క్రిమినల్ ఎత్తేయాలని ఎన్నో పర్యాయాలు పార్లమెంట్ మెంబర్తో సమేతంగా మెజారిటీ మంది పోయి కలిసినా ఇప్పటి వరకు అటు నితీష్ కుమార్ బీహార్లో కానీ, అదేవిధంగా ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కానీ, స్టాలిన్ కానీ అందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఏమని క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చెయ్యరు? అదే గతంలో 2008లో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాము. కానీ అని కూడా ఇవాళకి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోతుంది, వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ మాట్లాడరు. ఓబీసీ పార్లమెంట్ కమిటీ క్లియర్గా ఈ క్రిమినల్ ఎత్తేయకపోతే మా భవిష్యత్తు లేదు. 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఉద్యోగాలలో మేము 10% కూడా దాటలేము, డబుల్ డిజిట్ దాటలేమని చెప్పినా చేయలేదు. కానీ నేను నిజంగా రాహుల్ గాంధీ మీద, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే మీద నా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి. ఎందుకంటే మేము తప్పనిసరిగా ఎన్నికల మేనిఫెస్టోలో, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఎయిర్పోర్ట్లో, తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ తర్వాత రిజర్వేషన్ కూడా పెంచడానికి మేము ప్రభుత్వం వస్తే చెప్పారు. ఆ కుటుంబంలో ఉన్నది ఏ విధంగానైతే సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట వారికి తెలుసు, తెలంగాణ సెపరేట్ అయ్యి ఆంధ్ర సెపరేట్ అయితే ఆంధ్రలో మాకు వ్యతిరేకత వస్తుంది, మాకు అన్యాయం జరుగుతుందని తెలిసిన 1200 మంది పిల్లలు చనిపోయారు కాబట్టి నేను ఇస్తా అన్నది ఇచ్చి చూపించింది. అదేవిధంగా వారి అత్తగారు ఇందిరాగాంధీ గారు కూడా గతంలో బ్యాంకు నేషనలైజ్ చేయొద్దు అని ఆనాడు ఉన్నటువంటి మంత్రులు వ్యతిరేకంగా కూడా చేసిన ఆమె మాత్రం బ్యాంకు నేషనలైజ్ చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, అసైన్ భూములు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఓబీసీ నాయకులు ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో గ్రామాలలో ఈ పబ్లిసిటీ చేయాలి. రాహుల్ గాంధీ గారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ కు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించి మెజార్టీ పార్లమెంటు సభ్యుల సపోర్ట్తో ఇవాళ బిల్లు పాస్ అయింది. అది గొప్పతనం ఆ కుటుంబంలో ఉన్నది. బీజేపీ మాటలే చెప్తుంది కానీ బీజేపీ ఎక్కడ కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు. 2 crores జాబ్ అన్నాడు, ఇయ్యలే. బ్లాక్ మనీ తెచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలని అది ఇయ్యలే. ఆఖరికి పబ్లిక్ సెక్టార్లను కూడా ఇయ్యాలని చెప్తున్నా. ఇది సంగారెడ్డిలో ఉన్నటువంటి డిఫెన్స్ బండి కూడా దాన్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక నా ఉద్దేశంలో అన్ని విధాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేస్తలేరు. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం కింది స్థాయి దాకా పోవాలి. గ్రామాల్లో వల్లనే మన భవిష్యత్తు బాగుపడుతుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు క్లియర్గా చెప్పాడు, మేము వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాము, అందరితో ఆగకుండా రిజర్వేషన్ కూడా పెంచాలని ఆలోచన చేస్తున్నాం అని చెప్పినప్పుడు మనం దాన్ని తప్పనిసరిగా, ఇది ఎవరు చేయని పని. నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి వచ్చాడు ప్రభుత్వంలో, ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు ఎంపీలు కలిసినా చేయలేదు. కాబట్టి దీని మీద
మనం అందరం గ్రామాల్లో దీన్ని ఏది ప్రజలకు చెప్పడం, మన బీసీ కమ్యూనిటీ పిల్లలకు భవిష్యత్తు బాగు చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. దాని భాగంగానే 25వ తేదీన అది జిల్లా అధ్యక్షులు కావచ్చు, మాజీ అధ్యక్షులు కావచ్చు, బీసీ నాయకులు, సెక్రటరీలు కావచ్చు, అందరూ కూడా 25 నాడు మన ఇందిరా భవన్లో కూర్చొని మనం మాట్లాడుకొని ఏ విధంగా కింది స్థాయి దానికి తీసుకుపోవాలని దానికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పడం, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా రాశారు లెటరు. అదేవిధంగా ఏది ఛత్తీస్గఢ్ మీటింగ్ లో కూడా మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నారు. కాబట్టి 25వ తేదీన తప్పకుండా అందరూ కూడా మాజీ అధ్యక్షులు అనుకోండి, ప్రజెంట్ అధ్యక్షులు అనుకోండి, బీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రతి కార్యకర్త కూడా వచ్చి దీన్ని జయప్రదం చేస్తే దానివల్ల ఒక మెసేజ్ అవుతుంది. వచ్చే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. వాళ్ళలాగా ఎన్డీఏ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినట్టు కాకుండా గతంలో ఏ మాట చెప్పిండ్రో ఆ మాట ఆ కుటుంబంలో ఉన్నది కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పడం, ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమం తీసుకుపోవాలి, గ్రామాలలో కాంగ్రెస్ గతంలో ఏం చేసింది, అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా క్యాస్ట్ వైజ్ సెన్సస్, అదేవిధంగా రిజర్వేషన్ కూడా పెంచాలని ఏదైతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి వస్తే చేస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని గ్రామాలలో మీటింగ్లు పెట్టాలి, ప్రజలకు చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలి. గతంలో కూడా మీకు తెలుసు 2002లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల సభ పెడితే ఇందిరాగాంధీ కోడలుగా వచ్చి ఆ తర్వాత జనంలో బీసీల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని ఆలోచన చేశారు. అదేవిధంగా ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా మరొకసారి కాంగ్రెస్ నాయకునిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలారా రండి, అబద్ధాలు చెప్పే ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెడదాం, మళ్ళా కాంగ్రెస్ నే తెచ్చుకుందామని ఆ మీటింగ్ లో మాట్లాడదాం. 25 నాడు ప్రతి ఒక్కరు కూడా రావాలి. మన ముందు ఏ కార్యక్రమం చేయాలి, అవసరం అనుకుంటే ఈ బీసీ గర్జన కూడా పెట్టాలి. ఎందుకంటే ఇవాళ నేను చూసిన బ్రాహ్మణ గర్జన, అన్ని గర్జనలు వస్తున్నాయి కనుక బీసీ గర్జన కూడా పెట్టడానికి మనం అందరం ఏకం కావాలి. దీనికి ఎప్పటి వరకు అయితే ఓబీసీ ఓట్లు రావో, మెజార్టీ ఉన్నాం, మోర్ దాన్ 52% మన జనాభా ఉన్నది, వాళ్ళు ఓట్లు మనకి వేస్తేనే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ ఇంపార్టెంట్ ఇష్యూను ప్రజలకు చెప్పాలి, అప్పుడే ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఒకే మాట 4 సార్లు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో మీటింగ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా 25వ తేదీన అందరూ ఇందిరాభవన్ కు రావాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళా మనం ఇప్పటికే 1993లో మండల్ కమిషన్ వచ్చినా ఇవాళ దానిక మనం 10% కూడా దాటలేము. కాబట్టి దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాలని బీసీ నాయకులకు అందరికీ నా విజ్ఞప్తి. తప్పక రండి. ఈ అవకాశం రాహుల్ గాంధీ గారు చేసిన నిర్ణయం కానీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన నిర్ణయాన్ని మనకు ప్రజలకు చెప్పాలి. ఎప్పటి వరకైతే ప్రజలకు మనం చెప్పము వారికి కూడా ఒకనాడు ఇంటారు, మర్చిపోతారు. కానీ దాన్ని మనం పునాదిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.